మా ఊరు ఎవ్వరు రాలేదయ్యా, ఈ అయ్యే వచ్చాడు. మా మచ్చిలేసింకి ఇదే రావడం ఫస్ట్. మా ఆయన వాళ్ళకి వెళ్ళారు, వాళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళ నుంచి వచ్చి పడుకున్నారని తడికి చనిపోయారు కానీ రూపాయి రాలేదు. నీటిలోకి వెళ్తే తిండి లేకపోతే నీరు. మేము కష్టపడడానికి మాకు ఓపికలేదు. మా మెండకి వెళ్తుంటే జబ్బులు అయిపోతున్నాయి. మరి మాకు పిల్లలు ఆ సహకారం అని లేదు. పిల్లలకి చచ్చిపోయారు. ఒక బాబు ఉన్నాడు, ఒక బాబు కష్టము 4 రోజులు తినడం. ఇప్పుడు 4 గంటలకు వెళ్ళిపోతే తెల్లారి ఎప్పుడు చేరుతాలని ఎదురుగుండు బెదురుగుండు చూస్తుంటాం. ఇప్పుడు నువ్వే వెళ్ళిపోతావని మా బిడ్డవే కదా, ఎప్పుడు చేరుతాలో వాళ్ళు వస్తే మేము తింటామని మనం చూస్తుంటాం. అతను సముద్రంలో నుంచి వచ్చిన వరకే మాకు అతని మీద మాకు ఆశ లేదు. వాళ్ళు ఎప్పుడైతే సముద్రంలో నుంచి ఒడ్డుకు వస్తారో అప్పుడు మాకు ఆశ కలిగుతుంది. వచ్చిన వాళ్ళకి అడుగుతుంటాం, బాబు మా బాబులు వచ్చారా, మా ఆయన వచ్చారా, మా బాబులు వచ్చారా, మా ఆయన వచ్చారని. వాళ్ళు వచ్చిన వరకు మాకు ఏం ఆశ ఉండదు. వాళ్ళు వచ్చిన తర్వాతే మాకు అప్పుడు ఆశ కలిగుతుంది. అంతవరకు మాకు ఏం ఆశ ఎటు ఉండదు. ఎప్పుడుకి వస్తారని ఈ కొలితోడు చూస్తుంటాం. మాకు అదే భూము పుట్ట ఆస్తాలం అన్ని సముద్రమే మాకి. ఏ ఒక నేను 4కి వెళ్తాను 3కి వాళ్ళకి అసలు చేస్తే తిండి లేకపోతే లేదు. కాలింగోడికి ఊరేసాక భూమి వల్ల కాలింగోడిది 8కి వెళ్ళామంటే పొద్దు 6కి వస్తాం, 5కి ఇస్తే 140 రూపాయలు వస్తాం. మా మేడ తిని బతిద్దాం బాబు. మాది కపాస్కూర్ గ్రామం. నేను ఒక మత్స్యకారుడు అంటే ఒక చులకనగా తీసుకుంటున్నారు. మేము ఏ ఇబ్బందులు పడినా కూడా మాకు ఇక్కడ ఆదుకునే నాదుడు అనేది ఎవరూ లేరు. ప్రతిరోజు కూడా ప్రాణాలు తెగించి మేము వెళ్తుంటాం. ఎవరు ఎప్పుడు ఎలాగా చనిపోతారో కూడా తెలియదు. అదే మా ఊరు వాళ్ళు డైలీ వేటకి వెళ్తున్నారు, కానీ వేటలో ఏదైనా సమస్య జరిగితే వాటి నెక్స్ట్ అనేది ఎవరికి కూడా తెలియట్లేదు. ఏం చేయాలని ఒక నిశ్చయ స్థితిలో ఉండిపోతున్నారు. దానికంటూ ఒక పింఛన్ కానీ లేదా భరోసా కానీ ఏమి ఇవ్వట్లేదు. రీసెంట్గా 5 లైన్ తుఫాను వస్తే సుమారుగా 17 పడవలు పోయాయి. అక్కడ జనాలు ఈ తుఫానికి ఎక్కడ వెళ్ళాలని చూస్తే 5 లైన్ మన తుఫాను బిల్డింగ్ కూడా పాడైపోయింది. గత 3 years నుంచి ఎన్నో లెటర్స్ పెట్టాము. ఎంపీల దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాము, మన సీఎం లెవెల్ వరకు కూడా తీసుకుని వెళ్ళాము. కానీ ఇంతవరకు తుఫాన్ షెల్టర్ అనేది కనీసం ఒక సూచన కూడా రాలేదు. సపోజ్ ఏటకి వెళ్తాం, సమయం మాకు ఏదైనా అయితే మాకు నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ మాకు అందులోనే నిశ్చయం ఉన్నారు. రోజు వెళ్తున్నారంటే ప్రాణాన్ని ఇంట్లో లెక్కేసుకొని దేవుడాన్ని దండం ముక్కెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది. కానీ మాకు ఇక్కడ హార్బర్ట్ కానీ బోర్డు సెక్యూరిటీ కానీ పడవలు పెట్టుకోవడానికి సెక్యూరిటీ లేదు. వాళ్ళలో సేవ్ చేసుకోవడానికి ఒక రూమ్ అంటూ మాకు గెస్ట్ హౌస్ కూడా కరెక్ట్గా లేదు. దీనివల్ల చాలామంది నిశ్చయం చాలా బాధపడుతుంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ మాకు ప్రాణాలు రిస్క్ చేయడం కానీ ఎందుకని బయటికి వెళ్ళిపోతున్నారు. స్కూల్ కూడా పరిస్థితి చూస్తే కరెక్ట్గా ఫెసిలిటీ అన్ని విధంగా ప్రాబ్లం ఉంది. మాకు 10th క్లాస్ వరకు మా ఊరికి ఉంది, కానీ 10th క్లాస్ వరకు పిల్లలు మాకు సార్లు కూడా ప్రాబ్లమే. మేము వాలంటరీగా టీచర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం అనేది అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అనేది అన్ని విషయాల్లో కనిపిస్తుంది. ఒక టీచింగ్ కానీ ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదంటే ఒక వసతి కల్పించడంలో కానీ ఏవో కూడా అన్ని విషయాలుగా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. సంవత్సరంకి 200 రూపాయలు ఇస్తున్నాము ఒక పిల్లడికి ఇక్కడ చదివించడానికి. ఏ మ్యాచ్లు కూడా ఇక్కడికి రారు, ఎవరు వెళ్ళిపోవడమే. మా పిల్లలు ఏంటంటే ఆ గడికి మరి ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగనేసి మేము ఏంటంటే మరి ఏడు చేస్తాము, పోతే పోనే 200 ఇవ్వడానికి ఏటనేసి మా ఊరు పిల్లలకి టీచర్లకి 2 పెట్టి చదివిస్తున్నాను పిల్లలకి. ముఖ్యంగా మా ఊర్లో కిడ్నీ ప్రాబ్లం చాలా మంది ఎక్కువ ఉన్నారు. టెస్టులు చేసుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా మంది టెస్టులు కూడా చేసుకోవట్లేదు. మా ఆయన చూస్తే హాస్పిటల్లోనే 20 రోజులు అవుతుంది. కిడ్నీ ప్రాబ్లం హాస్పిటల్లో ఉన్నారు. పిల్లల దగ్గర నేనుంటే అంగన్వాడీలోన 4,000 రూపాయలు జీతం అవుతుందా పిల్లడికి. కిడ్నీ ప్రాబ్లం మందులకి సరిపోవు. శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తున్నాము. ఈ బాబు గురిండేమో ఈవేళ అన్నొస్తున్నాడని మా చాలా అభిమానం పడ్డాము. ఇంటి దగ్గర మరి జనాలు జోరైపోయి మరి చూపించలేము, మొయ్యలేము. పిల్లడు 22 సంవత్సరాలు అవుతుంది. ఈ కిడ్నీ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చి మొదటగా అవేర్నెస్ కల్పించారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు, వాళ్ళు బొరు బ్యాంకులో నమూనాలు సేకరించారు. అది ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే 48 రోజులు మీకు ఇది చేస్తామన్నారు. దాన్ని ప్రభుత్వం ఎలా అమలు చేయాలనే విషయంలో మాత్రం ఫెయిల్యూర్ అయింది. ఖచ్చితంగా మనం చెప్పుకోలేసే విషయము. అది ఎక్కడ మూలాలు గమనించాలి. వాళ్ళు వచ్చారు, బొరు బ్యాంకు వచ్చారు. ఇంకా ఇటుపైన మా ఊరు కబాస్కుద్ కానీ ఆ పక్కన పాలెం కానీ మూలాలు కనుక్కున్నారు. దాన్ని సమూలంగా అమలు చేయడంలో మాత్రం మన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా పూర్తిగా విఫలమైందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఇచ్చాపురం వచ్చి మీటింగ్ చేశారు, వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు. మరి రామారావు ఇంకా ఆ ఊళ్ళోన ఇచ్చాపురం వచ్చి కవిట వచ్చి మీటింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ మా మధ్యలేసి ఇంక రాలేదు, ఎవ్వరు ఇంక రాలేదు. ఇప్పుడు జగన్ రాలేదు, జగన్ తండ్రి రాలేదు. బాలకృష్ణ ఒకసారి వచ్చిండ్రు కవిటి, ఇచ్చేపురం కవిటి, సోంపేట వచ్చిండ్రు, మరి ఎన్టీఆర్ వచ్చిండ్రు. మరి ఏరియా ఉన్నది లేదని ఎవరికి లెక్క పోయింది. ఇది కొన్ని నైట్ వేయడం లేదు మా ఇది సమానం. ఈనాడు పరిస్థితి ఒక ఆసుపత్రి మా ఊర్లో ఉన్నదా, ఎంత అర్జెంట్ అయితే ఎక్కడికో బోలో ఇచ్చేసుకొని బుక్ చేసుకుని వెళ్ళడము.
హాస్పిటల్ లేదండి. పిల్లలకి జబ్బులు వస్తే జ్వరాలు వస్తే మీదకి పట్టుకుని వెళ్తాం. సోంపేంట ఇచ్చేవారు. మరి ముసలోళ్ళు అంటే వాళ్ళకి పేదోళ్ళకి ఏటి పింఛన్లు రాసిన పింఛన్లు ఇవ్వడం లేదు. సొట్టోళ్ళు గుడ్డోళ్ళు బోల్డ్ జనం ఉన్నారు. ఎత్తిన వాళ్ళు దించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదో అని పిల్ల మంచం మన పడిన వాళ్ళు తల్లిదండ్రి ఎత్తడమో దించడము మంచి మధ్యకి చేయడం అన్నది. తెచ్చుకుంటే తిండి లేకపోతే లేదు. మేము అయ్యా గెలిపించారు మా ఊర్లో అంతే. మీటింగ్కి వెళ్ళామంటే కాబట్టి వెళ్ళి ఒక నీళ్ళు ప్యాకెట్ ఇవ్వలేదు ఆడవాళ్ళకి. మేము గుమాయించిపోయాము. ఆఖరికి దుకాణంలో కొనుక్కొని ఒక నీళ్ళు తాగాము. మాకు ఆస్తులు పోస్తులు ఏమీ లేవు. భూమి పుట్ట లేదు. ఆ నీటిలో సందరాలు కష్టపడుకొని తెచ్చుకొని తినడం పొట్టపోయి చేయించుకోవడం. ఇంతవరకు మాకు అక్కడ ఏమీ లేదు. ఆయా సందరమే మాకు ఆస్తి. 5 పెళ్లి చేసాను. భారత కష్టపడితే లేకపోతే ఏటి లేదు. భూమి లేదు, పుట్టలేదు, ఏటి లేదు. మా ఇల్లు చూస్తే మట్టిల్లే. మరి వయసు పెద్దది అయిపోయింది కదా. కానీ మాకు ఈ భవిష్యత్తు ఎలా బతుకుతామని మాకు ఒకటే కోరు. మా విలేజెస్లో మినిమం 70% వలసలు ఎక్కువ. ఓన్లీ 3 months మాత్రం మా విలేజ్లో ఉంటారు. మాకు త్రాగునీరు సదుపాయం లేదు. 20 రూపీస్ మినిమం 50 రూపీస్ ఇచ్చి కొనుక్కోవాల పరిస్థితి మాకు వచ్చింది. ఇంతకు ముందర సముద్రం పక్కన దెబ్బ ఉండేది కదా. నీళ్ళు తాగుకొని దాంట్లో నీళ్ళు తాగలము. ఇప్పుడు మట్టుకి ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాము. 7 రూపాయలు ఇస్తే ఇస్తారు. ఒకంత బిందె ఉంటుంది కదా, ఆ బిందె తోటి 7 రూపాయలు ఇస్తే బిందె నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు తెచ్చుకొని తాగడానికి వాటర్ ప్లాంట్లో పెడుతున్నాం అంటున్నారే తప్ప ఇంత పెద్ద గ్రామానికి కూడా ఇంతవరకు శాంక్షన్ అవ్వలేదు. 2 కట్టారు, ఇంతవరకు కట్టలేదు. ఇప్పుడు మొన్న గట్టిగా మాట్లాడితే ఇప్పుడు రీసెంట్గా చేస్తామంటారు. అది ఎప్పుడు అవుతుందో అమలు లేదు. ఇప్పుడు పుష్కరాలని అదని ఇదని 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ అంత కార్యక్రమం చేస్తున్నారు. చేయొద్దని చెప్పట్లేదు. దాంట్లో ఒక 10% ఖర్చు పెట్టి చేసినా మాకు ఈ ఉద్యానంలో కిడ్నీ ఎఫెక్ట్ అనేది పూర్తిగా నిర్మూలన చేయగలం. ఈ రోజుకి 3 లక్షల మంది మత్స్య కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. పొద్దున్న గంగమ్మ పూజకి వెళ్ళినప్పుడు అక్కడ అక్క చెల్లెలు ఆడపడుచులు చెప్తున్నారు, మా పిల్లలకి సరైన వైద్యం లేదు, మా బిడ్డలకి సరైన విద్య లేదు, నాకు సీజన్ లేకపోతే 2000 పెన్షన్ ఇస్తామని చెప్పారు, అదేమి ఇవ్వట్లేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రామిసులు చేసింది. ఉద్దానం సమస్య కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడిగింది. ఇన్ని దశాబ్దాలుగా మనకు సమస్య ఉన్నది. నేను వారిని అడిగింది ఒకటే, 2000 కోట్ల పైగా మీరు పుష్కరాలు ఖర్చు పెట్టినప్పుడు విదేశాలకు వెళ్ళడానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఉండి మొత్తం కేబినెట్ మినిస్టర్ని తీసుకెళ్లినా 25 లక్షలు ఖర్చు అయ్యేదానికి మీరు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. అలా ప్రతిసారి అధికారాన్ని ఇలా మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇక్కడ మన కిడ్నీ బాధితులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అధికారం కానీ పలుకుబడి కానీ కేవలం కొన్ని కుటుంబాలకైనా, కొన్ని పార్టీలకైనా, కొన్ని వర్గాలకైనా? అధికారం కొందరికైనా, అభివృద్ధి కొందరికైనా? జనసేన అది కాదు. జనసేన అభివృద్ధి అందరికీ, కొందరికి కాదు. ఆ రోజులు పోయి యువత మేల్కొంటుంది. కడుపు మండి ఉన్న యువత. ఇక నా బాబు ఏంటి చేస్తాడు మాకు? అది ఆ బాబు దయ్యే ఒకసారి మేము చేస్తాడు. ఆ బాబు దయ్యే మాకు చూపెట్టాల మా పేదోళ్ళకి. ప్రజల కోసం ఇక నాన్న ఆయన ఏం సహకారం చేస్తే చెయ్యాలి పేద ప్రజలకి. ఇదిగో ఈ అయ్యి వచ్చాడు మా బీద ప్రజలకి. ఆ అయ్యి మాకు కనికరించి చూస్తే మాకు అదే చాలు. ఈ మార్పు పరుగుదల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన.